బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు కొత్తూరు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. గత నోటీసుకు హాజరు కాకపోవడంతో రెండోసారి నోటీసులు ఇవ్వగా రేపు పోలీస్ స్టేషన్ కు వస్తారని దువ్వాడ ప్రకటించారు. ఈ వ్యవహారంపై మాదిరి కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఫిర్యాదు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజకీయ విమర్శలు చేశారు. రేపటి విచారణ నేపథ్యంలో కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసే అవకాశం కనిపిస్తోంది. శాంతి భద్రతల దృష్ట్యా మాధురి, దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ పోలీస్ స్టేషన్ కు రావద్దని పోలీసులు సూచించారు. రేపటి విచారణలో దువ్వాడ శ్రీనివాస్ ఒక్కరే హాజరవుతారా? కేసు దర్యాప్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ గారికి తిడితే ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. అవును, వాళ్ళ తల్లికి తిట్టినా సరే అతనికి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. తల్లికి తిట్టిన కలిసి రాజకీయం చేస్తారు. ఇది అతని ఇమ్యూనిటీ. మీరు మీ తల్లికి తిడితే మీరు క్షమించి మీరు ఇమ్యూనిటీ తీసుకుంటారేమో కానీ మా నాయకుడికి ఎవరేమన్నా సరే మేము అస్సలు ఊరుకోము. మా నాయకుడి కంటే మేము మాట్లాడాల్సి వస్తుంది, మేము ప్రశ్నించాల్సి వస్తుంది. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్వాలేదు. బూతులు తిడుతున్నా చూస్తూనే ఉంటారట. అవును, మీ తల్లిని తిడుతున్నా కూడా మీరు చూస్తూనే ఉంటారు. అది మీ రాజకీయం. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నారో కూడా తమకు తెలియదు. అండ్ మీకు తెలియకుండానే కేసులు పెట్టేశారా? 2025లో మీ మీద చేసిన కామెంట్స్ కి ఆ రోజే కదా నాదెండ్ల మనోహర్ గారు స్పీచ్ మాట్లాడి ఎమ్మెల్సీ గారి మీద కేసులు పెట్టాలని చెప్పి అప్పుడే కదా కేసులు బనాయించారు. సో మీకు ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో కూడా తెలియకుండానే మీరు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు కొత్తూరు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు, ఫస్ట్ హాజరు కాలేదు, సెకండ్ టైం కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మరి హాజరు అవుతారా అవ్వరా అనే పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అంటే హాజరు అవుతారంటారా దువ్వాడ శ్రీనివాస్ గారు? ఎస్ శ్రీజ, శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల కేసులో కొత్తూరు పోలీసులు రెండవసారి నోటీసు అయితే జారీ చేశారు. అయితే ఈ నెల 27న విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో రేపు కొత్తూరు పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం దువ్వాడ శ్రీనివాస్ హాజరవుతారని ఆయన వకీలు అయితే ప్రకటించారు. మరోవైపు దువ్వాడకు మద్దతుగా మాధురి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నవి. పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి ఫిర్యాదు చేయాలని కుల రాజకీయాలు చేస్తున్నది పవన్ కళ్యాణ్ అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో మాధురి కూడా కొంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ తల్లిని కుటుంబాన్ని తిట్టిన పార్టీతో పవన్ కళ్యాణ్ వెళ్తాడు కానీ తమ నాయకుడిని తిడితే తాము ఊరుకునే పరిస్థితి లేదని చెప్పడం. అది ఇంతే కాకుండా గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి కాపు కులానికి సంబంధించిన కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా పాత వీడియోలు చూపించు పవన్ కళ్యాణ్ పై ఆమె తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, రేపు ఏదైతే కొత్తూరు పోలీస్ స్టేషన్ కు దువ్వాడ శ్రీనివాస్ హాజరవుతారో హాజరయ్యే క్రమంలో మాధురిని అదే విధంగా దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు శ్రీధర్ను పోలీస్ స్టేషన్ కి రావద్దని ఇప్పటికే పోలీసులు తెలియజేశారని మాధురి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించిన 2025లో దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గతంలో మనం చూసుకోవచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కొత్తూరు పోలీస్ స్టేషన్ లో హాజరయ్యేటప్పుడు పోలీస్ స్టేషన్ బయట జరిగిన హైడ్రామాను కూడా మనం చూడొచ్చు. ఏదైతే 8 గంటల సేపు అక్రమంగా పోలీసులు నిర్బంధించారని, కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని మాధురి అయితే పూర్తిగా ఆ రోడ్డుపై బైఠాయించి పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మాధురితో పాటు కొంతమంది అనుచరులపై కూడా కేసులు నమోదు చేశారనే ఒక వార్త కూడా వినిపించింది. అయితే మరోసారి రేపు దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ హాజరయ్యే క్రమంలో భారీగా మనం చూసుకోవచ్చు, దువ్వాడ శ్రీనివాసరావుకు వైసీపీ పార్టీ నుంచి కూడా నాకు మద్దతు ఉంటుంది. ఒకవేళ నేను అరెస్ట్ అయితే వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వస్తారని కొంత అనుచరులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపు దువ్వాడ శ్రీనివాసు సుమారు 1000 మందితో పోలీస్ స్టేషన్ కి హాజరవుతారని
దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తిగా కట్టుదిట్టంగా పెట్టాలని, ఎవరు కూడా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలకి రాకుండా కట్టడి చేయాలని వ్యూహాత్మకంగా పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి డిప్యూటీ సీఎం మీద ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న కుల రాజకీయాలకు సంబంధించి కొంత హీట్ ఎక్కుతున్నామని చెప్పుకోవచ్చు. అయితే మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ప్రచార సారథులు జనసేనకు సంబంధించిన వాళ్ళతో సంబంధించిన మీటింగ్ లో కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేరు ప్రస్తావించకుండా శ్రీకాకుళంలో కూడా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారనేసి ఒక వార్త వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణకు హాజరు రమ్మని చెప్తే కుల రాజకీయాలను లేవనెత్తుతున్నారు. తిట్టేటప్పుడు లేని కులం, తప్పు చేసేటప్పుడు లేని కులం, ఇప్పుడు ఎక్కడి నుంచి కులం వచ్చిందని కులంలో ఉన్న ఏ మహిళలకైనా యువకులకైనా అడిగితే దువ్వాడ శ్రీనివాసు ఆయన చేసింది తప్ప కాదని చెప్తారని తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రేపు దువ్వాడ శ్రీనివాసు కొత్తూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లే క్రమం చూస్తే కొంత హీట్ ఎక్కే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ పవన్ కళ్యాణ్ కూటమి నాయకుల్లా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి రేపు మాధురికి ముందుగానే పోలీసులు రావద్దని చెప్పారు. మరి దీనికి సంబంధించి మాధురి అయితే ఉండే పరిస్థితి కనిపించట్లేదు. రేపు తన అనుచర గలంతో దువ్వాడకు మద్దతుగా రేపు మధ్యాహ్నం 2-2:30 ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కి వెళ్తామని ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి వెర్సెస్ పవన్ కళ్యాణ్ కూటమి నాయకుల తాలూకా వెర్సన ఎలా ఉండబోతుంది, రేపు ఏ విధంగా ఈ యొక్క రాజకీయ పరిణామాలు మారబోతున్నవి, అదే 3వసారి దువ్వాడ శ్రీనివాస్ ని పిలిచారు. దువ్వాడ శ్రీనివాస్ ని ఏమైనా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తారా అనేవి కొంత ఆసక్తికరం మారుతున్నవి. అది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దువ్వాడ శ్రీనివాస్ పై సుమారు 16 స్టేషన్లో కేసులు నమోదయ్యావి. దీనికి సంబంధించిన విచారణలకు మాత్రమే పిలుస్తున్నాము. అయితే గతంలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలకు సంబంధించి ఒక నోట్ రెడీ చేశాము. దానిపై సంతకం పెట్టమని దువ్వాడ శ్రీనివాస్ ని అడిగినా దువ్వాడ శ్రీనివాసరావు తిరస్కరించారు. కాబట్టి మరోమారు ఆయన్ని పిలుస్తున్నామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఈ యొక్క పరిణామాలను ఆయన రాజకీయంగా ఎలా మలుచుకుంటారు, రేపు కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఏ హైడ్రామా జరగబోతుందని మొత్తం కొంత ఆసక్తికరంగా రేపుతుంది. జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా దువ్వాడకు సంబంధించిన ఎపిసోడ్ అనేది గమనిస్తున్నారు. అటు వైసీపీ నాయకులు కూడా దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ లో విచారణ దీనిపై కూడా కొంత వాకప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు మాధురి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై విడిచిపడిన నేపథ్యంలో జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు కూడా జిల్లా వ్యాప్తంగా మాధురి దువ్వాడ శ్రీనిపై విడిచిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు, ఆ కుల రాజకీయాలు చేస్తున్నారని విడిచిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జనసేన కార్యకర్తలు నాయకులు కూడా చట్టం అందరికీ సమానమని, గతంలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు చూపించాలని, విచారణలో తన నిర్దోషత్వాన్ని బయట పెట్టుకోవాలని జనసేన నాయకులు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఇలాంటి చౌకబారి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని జనసేన నాయకులు కూడా ఒక రకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి రేపు విచారణకి పూర్తిగా మంది మార్బాతంతో దువ్వాడ శ్రీనివాస్ మాదిరి హాజరవుతారని ఊహాగానాల నేపథ్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు కూడా స్టేషన్ కి వస్తారని కూడా ఆసక్తికరంగా ఒక చర్చ అయితే జిల్లాలో జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో రేపు జరగబోయే దువ్వాడ శ్రీనివాసరావు 3వసారి కొత్తూరు పోలీస్ స్టేషన్ విచారణ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము. కర్నూలు